హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనొచ్చేసి లడ్డూ ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ముందు వీడియోలో చూసినట్లయితే నేను ఆ వీడియోలో చెప్పాను కదండీ! నేను దీపావళికి లడ్డూ అయితే ప్రిపేర్ చేశానని. అదే ప్రాసెస్ ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా ఉంది. చాలా బాగొచ్చినాయి. అలాగే కొంచెం దాంట్లో నేను తొందరపడి పాకం అయితే ఎక్కువ వేసేసాను. అంటే తీపనేది ఎక్కువైపోయిందన్నమాట. మీరు అలా చేయకండి. మీకు సరిపడా పంచదార అయితే వేసుకోండి. ఇంకా ఇదొచ్చేసి శనగపిండి. ఇది కొంచెం పావు కేజీ తీసుకున్నాను. ఇంకా దీంట్లో అయితే వాటర్ అనేది పోసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. మనం బూందీ ఏసేటప్పుడు ఎలా వేస్తామో కొంచెం పల్చగా అలాగే కొంచెం చిక్కగా ఉండేటట్టు చూసుకొని మనం అలా కలుపుకోవాలండి. ఇంకా ఇదిగోండి చూసారు కదా! నేనైతే ఫస్ట్ ఇలా మొత్తం కలిపేసేసాను. కొంచెం లైట్‌గా సాల్ట్ అయితే వేయాలి. నేను ముందు చూపించాను కదా! అలా కొంచెం సాల్ట్ ఏసి మొత్తం కలిపేసుకోవాలి. ఇంక ఈ లోపల పక్కన అయితే ఆయిల్ అయితే వేడవుతుంది. ఇంకా నేనైతే ఇది ఫస్ట్ నేను ఫోన్ చూస్తున్నప్పుడు రీల్స్‌లో వచ్చిందన్నమాట. ఇంక అప్పుడు చూసి అబ్బో! చాలా సింపుల్‌గానే ఉంది కదా! ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఇలా అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా ఇదొచ్చేసి శనగపిండి కవర్ మాట. దాంట్లోనే తీసుకొచ్చాడని చెప్పి చూపించి అదెందుకు ఉపయోగపడిద్దంటే ఇప్పుడు మనం దాంట్లో పోసేసుకున్నలా మనం బూందీ ఏసుకునే జల్లెల గంటి అయ్యేం లేకపోతే ఇలా ట్రై చేయండి. అది కొన్ని చూపించినట్టు. ఆ కవర్‌లో ఏసేసి చివరి అంచుల్లో కొంచెం లైట్ కట్ చేస్తే గనక ఇలా మనకి బూందీలాగా వచ్చేస్తాయి. అలా పైనుంచి పోస్తే. ఇంకా ఇలా కొంచెం అది ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనం ఇది అయితే వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఆయిల్‌లో. ఇంకా ఇది కలిపేటప్పుడు ఇంకా కొంచెం వేడైతే తగిలిద్ది మాట. కొంచెం దూరంగా ఉండి అంటే చెయ్యి కొంచెం దూరం పెట్టి ఇలా చేస్తూ ఉండండి. ఇయన్నీ ఎక్కువ కొంచెం వేగిన తర్వాత తీసేయండి. ఇంకా నేను కూడా దీంట్లో ఏం చేశానంటే కొంచెం కొంచెం బాగా ఎక్కువ వేపేసానమాట. అయితే బూందీ లడ్డూకైతే ఇది ఎక్కువ వేగకూడదు. కొంచెం లైట్‌గా అలా కొంచెం ఫ్రై అయితే చాలు తీసి పక్కన పెట్టేయాలి. నేనైతే ఇంకా వేగాలి అని చెప్పి అలాగే ఉంచాను. ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం కాబట్టి ఇలా చేయడం. అందుకే నాకు కొంచెం తెలియలేదు. కాకపోతే బానే ఉన్నాయి. అందుకని మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. ఇంకా అది మొత్తం బూందీ మొత్తం అలా చేసుకున్నాక కొంచెం లైట్‌గా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇంకా మిక్సీ పట్టిన తర్వాత ఈ లోపల పాకం అయితే మనం ప్రిపేర్ చేయాలి. ఇంక ఈ లోపల మాకు ఇంటి చుట్టూరైతే ఎంత పెద్ద సౌండ్లంటే ఆ రోజు దీపావళి కదండీ! మంచిగా బాంబులు కాల్చుకుంటున్నారు అందరూ పెద్ద పెద్ద బాంబులు తెచ్చుకొని. ఇంకా ఇయన్నీ నేనైతే పొడి చేసేసాను. ఇంకా మొత్తం పొడైపోయాక పాకం అయితే మనం పంచదారతో అయినా చేసుకోవచ్చు. లేకపోతే పటిక బెల్లం ఉంటది కదా! అసలైతే తయారు చేయడానికి మనం పటిక బెల్లమే ఏస్తారంట ఎక్కువ. కానీ నేను షుగర్ అయితే వేశాను. షుగర్ అయితే వద్దు. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే పటిక బెల్లం వేసుకొని వాటర్‌లో కరగబెట్టేసుకొని కొంచెం లైట్‌గా మరిగిన తర్వాత అప్పుడు కలిపేసుకోండి. ఇంకా నేను షుగర్ ఏసాను కదండీ! ఆ షుగర్ అయితే కొంచెం ఎక్కువగానే పడిపోయింది. ఇంక అందుకని నేను చేసిన లడ్డూలో కూడా ఎక్కువ షుగర్ ఉంది. అందుకని మా పిన్ని అయితే ఇది ఎక్కువ తియ్యగుంది తినలేము అని చెప్పి అంది. నేను కొంచెం షుగర్ తగ్గించినా బాగుండనిపించింది. కానీ నాకైతే ఇంకా షుగర్ తక్కువ అనిపించింది ఇంకా మా పిన్ని వాళ్ళైతే నీకు తెలియలేదు అది కొంచెం లైట్‌గా కొంచెం పాకంలాగా వస్తే చాలు. ఇంక కరిగితే చాలు పటిక బెల్లం వేసుకుంటే బాగుంటది బెల్లం లడ్డూలో. అదే బూందీ లడ్డూలో. ఇంకా పంచదార ఏయాల్సిన అవసరం లేదన్నారు. ఇంక సరేలే ఈసారి ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఇంకా ఇప్పుడైతే నేను ఇది మీకు చూపిస్తున్నాను. ఇంకా ఇది కొంచెం బాగా దగ్గరకొచ్చేటట్టు కలిపేసుకోవాలి లడ్డు అయ్యే ముద్దగా వచ్చేదాకా. ఇంకా మొత్తం వేసేసుకొని ఇలా కొంచెం ఆరబెట్టుకోవాలి. ఇంక ఇది ఆరే ముందు మనం యాలక్కాయలు కూడా వేసేసుకొని తిప్పేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో నేను కిస్మిస్సులు కానీ జీడిపప్పులు కానీ ఏమి వేయలేదు. ఇంకా మొత్తం ఇలా అయితే ఉండలు చుట్టేసుకుంటున్నాను. లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. మొత్తం బాగానే వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది నేను చేశాను కాబట్టి. మా వారు కూడా ఫస్ట్ తిన్నప్పుడైతే బాగా తియ్యగుందన్నారు. కానీ రెండో రోజైతే బాగుందని చెప్పి తిన్నాడు. ఇంక మా పాపకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కువ మా పాపే తినిందండి. దానికి చాలా బాగా నచ్చిందన్నమాట. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.